మన భారతదేశంలో ఈ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు వీటిలో మీకు అతి ముఖ్యమైన ఒక రాష్ట్రము మణిపూర్. అంటే మీకు ఆల్మోస్ట్ 7 స్టేట్స్ ఉంటాయి. ఇందులో మణిపూర్ అనేది మీకు చాలా ముఖ్యమైనది. ఎందుకు అంటే ఇక్కడ నివసించే జాతులు ఇప్పుడు మైతీస్ జాతి అంటారు, అలాగే నాగాస్ అంటారు. నాగాస్ అంటే మీకు చాలా పురాతనమైన ఒక నాగరికత. ఇక్కడ నివసించే ప్రజలు భారత్ యొక్క ఆరిజిన్, అంటే భారత్ అనబడే దేశము దాని ఆరిజిన్, అక్కడ నివసించిన అతి పురాతనమైన ప్రజలు వీళ్ళు. అలాగే కుకీస్, ఈ కుకీస్ గురించి ఎన్నో వీడియోస్లో అందరూ మాట్లాడుతూ ఉంటారు. సో మీకు మణిపూర్లో హింస అన్నప్పుడు ఈ కుకీసే దీనికి ప్రాథమిక కారణము. ఎందుకు అంటే మీకు మయన్మార్ నుంచి కూడా వచ్చే కుకీస్ ఎంతోమంది ఉంటారు. వాళ్ళు వచ్చి ఇక్కడ మణిపూర్లో సెటిల్ అవుతూ ఉంటే, కొండల ప్రాంతాలను వాళ్ళు ఆక్రమించుకుంటూ ఉంటే లోకల్గా ఉండేవాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తారు. ఇలాగే మీకు మణిపూర్లో హింస అనేది మీకు ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించారో అనుకోండి, బ్రిటిష్ పార్లమెంటులో వీళ్ళు మాట్లాడతారు. చూడండి, కుట్ర దేశం పైన ఈ విదేశీయులు చేసే కుట్ర ఎలా ఉంటుందని చెప్పడానికి ఇదంతా మాట్లాడుతున్నాను. మీకు క్రైస్తవ మిషనరీస్ ఉంటాయి చూసారా, ప్రచారకులు, వీళ్ళు ఈ రాష్ట్రాలకు వస్తారు. వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా డబ్బు అనబడే ఒక విషయాన్ని చూపించి, అంటే నువ్వు ఈ కుకీ కాదు, మైతీ కాదు, నాగా కాదు, నువ్వు క్రైస్తవ మతములోకి మారిపోతే ఇంతంత డబ్బు వస్తుంది, నీ ఊరు నీ గ్రామంలో ఒక చర్చ్ వస్తుంది, రోజు నువ్వు అక్కడ ప్రార్థనలు చేసుకోవచ్చు, అలాగే ఆదివారము అన్నప్పుడు సామూహికంగా మీరు ఇలాగ మీటింగ్లు పెట్టుకోవచ్చు, ప్రార్థనలు చేసుకోవచ్చు, మీకు కావలసిన వసతులు ఆ ఏర్పాట్లు మేము చేస్తామని ఎన్నో చెప్తారు. టోటల్ ఊరు గ్రామాన్ని వీళ్ళు కన్వర్ట్ చేసేస్తారు. అంటే ఒక కుకీ అనేవాడు క్రైస్తవుడుగా మారిపోతాడు, ఒక మైతీ వాడు క్రైస్తవుడుగా మారిపోతాడు. ఇలాగా ఈ రాష్ట్రాలలో ఈ క్రైస్తవ మిషనరీస్ చేస్తున్న ప్రచారాలు ఇలా ఉంటాయి. ఇప్పుడు ఏమైంది, మణిపూర్లో హింస. బ్రిటిష్ పార్లమెంట్లో వీళ్ళు ఏమంటారు, మన క్రైస్తవుల మీద మణిపూర్లో ఎన్ని దారుణాలు చూడండి. అంటే మైతీ అనేది ఒక చిన్న జాతి, కుకీ అనేది ఒక చిన్న జాతి, కానీ ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారండి, మన క్రైస్తవులు, ఈ ప్రపంచములో ద బిగ్గెస్ట్ రిలీజన్ ఏంటండి, క్రిస్టియానిటీ కదా. 31% మీకు ప్రపంచంలో క్రైస్తవులు ఉంటారు. అలాగే ఇస్లాం అన్నారు అంటే ఒక 24% ప్రపంచంలో. హిందువులు అన్నప్పుడు 15%. అది మేజర్గా ఏంటి, భారతదేశంలో ఇక్కడ పాపులేషన్ ఎక్కువ కాబట్టి మీకు హిందువులు 15% ఉంటున్నారు. కానీ ఇక్కడ బ్రిటిష్ పార్లమెంట్లో జరుగుతున్న కుట్రను చూడండి. మన క్రైస్తవుల పట్ల, అంటే దీన్ని ఒక ఇంటర్నేషనల్ ఇష్యూగా ప్రపంచానికి చూపించే ప్రయత్నాలు చేస్తారు. ఆ రోజుల్లో మన నాయకులు వీళ్ళు అడిగేవాళ్ళు, మీ దేశంలోనే ఇన్నిన్ని సమస్యలు ఉన్నాయి కదా, వైట్ క్రిస్టియన్ అంటారు, అలాగే బ్లాక్ క్రిస్టియన్ అంటారు, ఈ వైట్స్ ఏమో బ్లాక్లను అణగదొక్కాలనే ప్రయత్నాలు, దానికి వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉంటారు. మీ దేశాలలోనే అమెరికా యూరోప్లోనే ఇన్నిన్ని సమస్యలు ఉన్నప్పుడు మీరెందుకు మా భారత్ దాకా వస్తారు, ఇక్కడెందుకు ఇన్నిన్ని కన్వర్షన్స్ చేస్తున్నారు, మీకు ఈ పనేంటి అప్పట్లో అడిగేవాళ్ళం. కానీ మీకు తరువాత ప్రభుత్వాలంతా కూడా, అంటే వీళ్ళు విదేశీయులతో లింకులు పెట్టుకోవడంతో ఇండియాలో విచ్చలవిడిగా ఈ కన్వర్షన్స్ అనేవి జరుగుతూ వచ్చాయి. కానీ ఇవాళ ఏమైందండి, ఒక చిన్న మణిపూర్ రాష్ట్రము ఇంటర్నేషనల్ ఇష్యూ లాగా ప్రపంచానికి ఎందుకు, జస్ట్ క్రైస్తవ మతము. ఇప్పుడు వాళ్ళ మతాలను చూసారనుకోండి, యేసు ప్రభు ఏం చెప్తారండి, ప్రేమే దైవము, లవ్ ఈజ్ గాడ్, ప్రతి వాళ్ళను కూడా మీరు ప్రేమానురాగముతో చూసుకోండి, హింస మనకు వద్దు అని చెప్పి అంత గొప్ప విషయాలు యేసుక్రీస్తు మాట్లాడారు. కానీ ఇదే మతము పేరుతో ఎన్నెన్ని యుద్ధాలు, ఎన్ని మారణ హోమాలు, మొన్న వరకు కూడా కదండి. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధము అన్నారు అనుకోండి, మీకు ఆర్థడాక్స్ క్రిస్టియానిటీ, మీకు యూదులు, వీళ్ళ మధ్య యుద్ధాలు, అలాగే మీకు ఇజ్రాయెల్ పాలస్తీనియా మతాలు. మతము అంటేనే మదం పట్టిన ఏనుగు. కాబట్టి మనం ఏం మాట్లాడాలి, ధర్మము అనాలి, సనాతన ధర్మము అంటాం. హిందూ ధర్మము, ఇక్కడ మీకు హింస ఉండకూడదు, వైలెన్స్ ఉండకూడదు, ప్రతి వాళ్ళను కూడా ఆదరించాలి, అది ధర్మము యొక్క సూక్ష్మం. కానీ ఇక్కడ ఏమవుతుంది, మతము పేరు మీద ఇన్నిన్ని కుట్రలు. ద మదర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్, ద మదర్ ల్యాండ్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ భారత్. క్రైస్తవం యొక్క ఉనికి ఇక్కడే.
ఇస్లాం యొక్క పునాదులు ఇక్కడే. అలాంటప్పుడు మనల్ని టార్గెట్ చేస్తూ, ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మొన్నటికి మొన్న యునైటెడ్ నేషన్స్లో ఈ వోల్కర్ టర్క్ అని చెప్పి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వోల్కర్ టర్క్ యొక్క పని ఏంటంటే ప్రపంచంలో ఉండే ఇష్యూస్ని అంతా కూడా విడిచిపెట్టి ఎప్పుడు ఇండియానే టార్గెట్ చేస్తాడు. ఈ పాకిస్తాన్ని చూసారు అనుకోండి, వాడికి ఏ ఇష్యూస్ ఉండవు. వాడి దేశములో ఏమి జరగడం లేదు, మీకు ఎటువంటి వ్యాపారము లేదు, జీడిపి లేదు, ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీస్ మీకు ఏమీ లేనప్పుడు వాడికి దొరికిందల్లా ఏంటి? భారత్ కాశ్మీర్ ఇష్యూ. కాశ్మీర్లో హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ జరుగుతున్నాయి, మీకు అక్కడ ప్రభుత్వం చాలా చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు, జర్నలిస్టులను పట్టుకెళ్ళి జైళ్లలో పెడుతున్నారు. అంటే ఏంటి వాడి బాధ? నా దేశంలో నేను కష్టపడి తీవ్రవాదులను ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి డబ్బు ఇచ్చి ఆయుధాలు ఇచ్చి మీరు కాశ్మీర్లో వెళ్ళి అల్లకల్లోలము చెయ్యండిరా, దాడులు చెయ్యండి, ప్రజల మీద కాల్పులు జరపండి అని ఇంత కష్టపడి పంపిస్తే అక్కడ ఇండియన్ ఆర్మీ, ఈ సెక్యూరిటీ ఏజెన్సీస్, వాళ్ళ ప్రభుత్వము వీళ్ళందరినీ పట్టుకొని తీవ్రవాదులను పట్టుకొని జైళ్లలో పెట్టడం ఏంటి? ఎంత దారుణము! వాళ్ళను వాళ్ళ పనులు చెయ్యనివరా? ఇది పాకిస్తాన్ వాడి వెర్షన్. సరిగ్గా మీకు యునైటెడ్ నేషన్స్లో ఈ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉంటుంది చూసారా, దాని చీఫ్ ఈ వోల్కర్ టర్క్ అదే భాష, పాకిస్తాన్ భాషనే మాట్లాడుతున్నాడు. సో ఇలా అనేసి అంటే మేజర్ ఇష్యూస్, రష్యా యుక్రెయిన్ హ్యూమన్ రైట్స్ మాట్లాడు, ఇజ్రాయెల్ పాలస్తీనియాలో జరుగుతున్న మానవ హక్కు ఉల్లంఘన గురించి మాట్లాడు, ఇది ఏమి మాట్లాడు. ఎందుకు? అమెరికా ఎజెండా, పాకిస్తాన్ ఎజెండాను యుఎన్లో తీసుకురావాలి. లక్కీగా ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారు ఉన్నారు కదా, సో ఆయన క్లియర్గా చెప్తున్నాడు బంగ్లాదేశ్లో హిందువుల పట్ల ఎన్ని దారుణాలు జరిగాయి. సో ఇప్పుడు ఇదంతా వీళ్ళకి సమస్య అండి. దాంతో ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ ఇష్యూను మానేసి భారత్ అంటాడు, కాశ్మీర్ అంటాడు, మణిపూర్ అంటాడు. సో దాంతో ఆనందం బాగ్చి అంటే ఒకప్పుడు మీకు మన మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్లో ఉండిన అతి కీలకమైన అధికారి, ఇతను ఇవాళ యుఎన్లో పర్మనెంట్ రిప్రజెంటేటివ్గా ఉన్నారు. మీకు ఈ వాల్కర్ టక్కర్ని వాయించి పడేశాడు. క్లియర్గా చెప్తున్నాడు, నువ్వు ఒక్కసారి నువ్వు అద్దం ముందు వెళ్ళి నిలబడు, ఒక లాంగ్ హార్డ్ లుక్ ఇవ్వు, నీకేం కనిపిస్తుంది? నువ్వు కనిపిస్తావు, నీలో ఎంతవరకు నిజాయితీ ఉంది. సో నీ నిజాయితీ అంతా నువ్వు ప్రశ్నించు. ఇన్నిన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు నీకు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. నువ్వు మణిపూర్ వెళ్ళేవా, కాశ్మీర్లో తిరిగేవా, అక్కడ గ్రౌండ్ రియాలిటీ అనేది నీకు తెలుసా? తెలియకుండా నా దేశము గురించి మాట్లాడకు. నీ స్పీచ్లో భారత్ అనబడే మదర్ ఆఫ్ ఆల్ డెమోక్రసీస్, దీని గురించి మాట్లాడకు. ఇవాళ కూడా మా దేశంలో అన్ని మతాలు ఉన్నాయి, వాళ్ళందరూ హాయిగా ఉన్నారు, ఆనందంగానే బతుకుతున్నారు. నువ్వు వచ్చి చిచ్చు పెట్టాలనే ప్రయత్నాలు చెయ్యకు. మా దేశంలో ఎటువంటి హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ లేవు. నువ్వు మాట్లాడే ఇష్యూ ఏంటి? ఇన్సర్జెన్సీ, పాకిస్తాన్ నుంచి వస్తున్న తీవ్రవాదులు, వీళ్లను ఆపడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. సో నువ్వు ఏం చెయ్యాలి? ఆ పాకిస్తాన్ని అడగాలి, పాకిస్తాన్ని ప్రశ్నించాలి. దానిని విడిచిపెట్టి మా భారత్ గురించి ఎందుకురా మాట్లాడుతున్నావు? మాట్లాడే హక్కు నీకు లేదు. వెళ్ళి అద్దం ముందు నిలబడు, తరువాత నీ స్వరూపం ఏంటి, నువ్వు ఏంటి అనేది నీకే తెలుస్తుంది అని చెప్పి అద్భుతమైన ప్రసంగము. దీనిని ఆయన తన ట్విట్టర్లో టోటల్ వీడియోతో సహా పెట్టేశారు. పెట్టేసి చూసుకోండి. భారతీయులారా, ప్రపంచ దేశాల్లో నివసించే భారతీయులారా, అందరూ చూడండి, యుఎన్లోనే మన పట్ల ఇలాగ వీళ్ళు వ్యవహరిస్తున్నారు అంటే ఇది ఒక ఫ్రోజన్ మెకానిజం. ఇందులో ఎక్కడా కూడా న్యాయబద్ధమైన విషయాలు లేవు అని చెప్పి చాలా అద్భుతంగా మాట్లాడారు. మరి ఆనందం బచ్చి ఒక వీడియోను కుదిరితే చూడండి. కానీ ఈ కుట్రను చూడండి, మన భారతదేశంపై ప్రపంచంలో ఎన్ని రకాలుగా ఎన్ని కుట్రలు జరుగుతున్నాయి. మరి దీని మీద అసలు మీ కామెంట్స్ ఎలా ఉన్నాయో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.